హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు ఈరోజు ఒక స్టోరీ చెప్తాను. ఒక అతనికి 5 రెస్టారెంట్స్ ఉంటాయి. 4 రెస్టారెంట్స్ ప్రాఫిట్లో రన్ అవుతుంటాయి, లాభాలలో నడుస్తుంటాయి. ఒక రెస్టారెంట్ మాత్రము నష్టాలలో రన్ అవుతూ ఉంటాయి. మేనేజర్స్ అట్లా రన్ చేస్తున్నారు. ఈ ఓనర్కి అర్థం కాదు, 4 రెస్టారెంట్లు మంచిగా నడుస్తున్నాయి, మంచి లాభాల్లో నడుస్తున్నాయి, ఒక్క రెస్టారెంట్ ఎందుకు నష్టాల్లో నడుస్తుంది అని ఆలోచించి ఒకరోజు చెక్ చేస్తానికి మారు వేషంలో వస్తాడు, ముసలాయన వేషంలో వస్తాడు. ఒక కాలు కుంటుకుంటూ వస్తాడు. రెస్టారెంట్ ఎంట్రన్స్ దగ్గరికి వస్తాడు. రాగానే అందులో వర్క్ చేసేటటువంటి వేటర్ అతన్ని గమనించి ప్రేమగా తీసుకొని వచ్చి టేబుల్ దగ్గర కూర్చోబెట్టి అతని ఆర్డర్ తీసుకొని ఏం కావాలంటే అతను పూరి అని చెప్తాడు. పూరి చట్నీ అతనికి తెచ్చిచ్చి అతన్ని మంచిగా చూసుకుంటుంది. నెక్స్ట్ టేబుల్ దగ్గర ఆర్డర్ తీసుకోవడానికి వెళ్తుంది. ఈ మేనేజర్ ఇదంతా గమనిస్తుంటాడు. అతను బట్టలు మురికిగా ఉన్నాయి, అతను పేమెంట్ చేసే స్థితిలో లేడు. అతన్ని ప్రేమగా తీసుకొని వచ్చి అతనికి ఆర్డర్ ఇచ్చి ఫుడ్ తెచ్చి పెడుతున్నావు, అతను బిల్లు కట్టకుండా వెళ్ళిపోతే మీ జీతంలోంచి కట్ చేస్తా అని ఆ వెయిటర్ మీద అరుస్తుంటాడు. మేనేజరు అరుస్తుంటాడు. ఇంకా వేరే 2 టేబుల్ దగ్గర ఆర్డర్ తీసుకుంటుండగానే ఈ చెక్ చేస్తానికి వచ్చిన సారు కృతజ్ఞత కూడా చెప్పకుండా వెళ్ళిపోతాడు. తర్వాత మేనేజర్ ఆమె మీద మస్తు కోపడతాడు. నేను చెప్పినట్టే జరిగింది, మీ పేమెంట్లు మీ బిల్లు వచ్చి కట్ చేస్తాము అని ఆమె మీద అరుస్తాడు. ఆమెకి ఏం అర్థం కాదు. సరేలే అయితే మళ్ళీ ఆకలితో వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టిన కదా, నా డ్యూటీ సక్రమంగా నిర్వర్తించిన కదా అని టేబుల్ క్లీన్ చేస్తుంది. ఆమె క్లీన్ చేస్తుంటే ప్లేట్ కింద ఒక పేపర్ దొరుకుతుంది. అందులో ఏమని ఉంటుంది, అమ్మ ప్రేమగా రిసీవ్ చేసుకున్నావు, తారతమ్యాలు లేకుండా డబ్బున్న వాళ్ళు పేదవాళ్ళని తేడా లేకుండా ప్రేమగా రిసీవ్ చేసుకుని కడుపు నిండా భోజనం పెట్టినావు, మీరు రిసీవ్ చేసుకునే విధానం బాగుంది. మన రెస్టారెంట్ని చెక్ చేయడానికి వచ్చాను. రెస్టారెంట్ ఓనర్ నేను. మీ మేనేజర్ని తీసేసి మీ మేనేజర్ స్థానంలో నిన్ను మేనేజర్గా అపాయింట్మెంట్ ఇస్తున్నాను. కంగ్రాచులేషన్స్. ఇప్పటి సంది మన రెస్టారెంటు లాభాలలో నడిచే విధంగా బిహేవ్ చేయండి, కస్టమర్లని దేవుళ్ళుగా రిసీవ్ చేసుకోండి, మంచిగా మాట్లాడండి. అతని బిహేవియర్ నాకు నచ్చలేదు, అతను కోప్పడుతున్నాడు, మీరు చలాకీగా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు, కంగ్రాచులేషన్ అమ్మా అని చెప్తాడు. స్వార్థంగా లేకుండా చిన్న పనైనా మంచిగా బాధ్యతతో నిర్వర్తిస్తే ఆ వెయిటరు మేనేజర్ స్థాయికి వెళ్ళింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.